హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎమ్మి రొయ్యల బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. రొయ్యల బిర్యానీ చేసే ముందు ఈ విధంగా అయితే మసాలా దినుసులు పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా రెడీగా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం బియ్యం అయితే ఈ విధంగా ఒక బౌల్ నిండా కొలుచుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ చేయాలన్నా, అన్నం వండుకోవాలన్నా ముందుగానే మనము వాష్ చేసుకోవాలి. మనం ఈ విధంగా వాష్ చేసుకుంటే మనం కడిగేదానికి ఈజీగా ఉంటుంది. అలాగే బియ్యం కూడా విరిగిపోకుండా బాగా పొలుకులుగా ఉంటాయి. ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పొయ్యి మీద ఈ విధంగా అయితే పెద్ద వెడల్పాటి దబర పెట్టుకోవాలండి. ఈ విధంగా దబర పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము మసాలా దినుసులు వేసుకోవాలి. ముందుగా వేయకూడదు. ఈ విధంగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఎర్రగా ఫ్రై అయితేనే బిర్యానీ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే టమోటో వేసుకోవాలి. ఈ విధంగా టమోటాస్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. టమోటాస్ తొందరగా మగ్గేదానికైతే కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలుపుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే టమోటాస్ తొందరగా మగ్గిపోతాయి. చూసారా? ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి ఈ విధంగా తేలుతుంది కదా, ఇది తేలేదాకా అలాగే కలుపుకోవాలి. అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పెరుగు కూడా చూసారా? ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము రొయ్యలు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రొయ్యలు అయితే వేసి ఒకసారి ఒక 5 మినిట్స్ దాకా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ అయితే మిరప్పొడి వేసుకోవాలండి. మనం చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే మనము ఆల్రెడీ ముందుగానే ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి చికెన్ అయితే ఉడకబెట్టేసుకుంటాము. కానీ రొయ్యలు అలా కాదు కదండి, ఉప్పు, పసుపు మాత్రమే వేస్తాము. అందువల్ల అయితే మనము మిరప్పొడి వేసుకోవాలి. మనం కొలత ప్రకారంగా ఒక గిన్నె బియ్యం తీసుకున్నాం కదండి, ఒక గిన్నె బియ్యానికి 1.25 వాటర్ పోసుకోవాలండి. అలా అయితే పొడిగా వస్తుంది. ఈ విధంగా అయితే పుదీనా కూడా వేసేసుకొని కరింపాకు ఒక రవ్వ వేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా తెలుతున్నప్పుడు నేను పట్టా, మొగ్గ, బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ నేనైతే పొడి చేసుకున్నాను. 1 స్పూన్ పొడి అయితే వేసానండి. నెక్స్ట్ ఈ విధంగా బియ్యం అయితే వేసేసుకోవాలి. నైస్గా కలుపుకోవాలి. పైన అయితే కొత్తిమీర చల్లేసుకొని
మూత పెట్టేసుకొని పైన ఒక రాయి అయినా లేకపోతే వేరే దబర్లో వాటర్ పోసి అయినా పైన పెట్టేసుకోవాలండి. ఆవిరికే బిర్యానీ బాగా ఉడుకుతుంది. చూసారా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో బిర్యానీ. చాలా బాగుంటుందండి ఈ విధంగా కానీ ట్రై చేశారంటే. కలర్ఫుల్గా ఎంత బాగుందో బిర్యానీ. ఈ ప్రాసెస్లో కనుక మీరు బిర్యానీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.